మామిడి పండ్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కోరుట్లపట్నంలోని ఐలపూర్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించామని అన్నారు. అతని వద్ద నుండి ఓ పిస్టోలు, 3 రౌండ్ల బుల్లెట్లు, 2 మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి పండ్ల వ్యాపారంలో గత 6 ఏళ్లుగా నష్టాలు రావడంతో పట్టణంలోని డబ్బులు ఉన్న వారిని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడానికి పథకం రచించాడని అన్నారు. ముంబై నుండి 60,000కు ఓ పిస్టోలు, 3 రౌండ్ల బుల్లెట్లు, 2 మ్యాగజైన్లను కొనుగోలు చేసి కోరుట్లకు తీసుకుని వచ్చాడని, 3 రౌండ్ల బుల్లెట్లలో ఓ రౌండ్ బుల్లెట్లు కోరుట్ల పట్టణ శివార్లో శిక్షణలో భాగంగా కాల్చాడని తెలిపారు. నిందితుడు లక్ష్మీ నర్సయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. పిస్టల్ అనేది మారణాయుధము. ఇది ముందుగానే పసిగట్టి ముందస్తు ఇంటెలిజెన్స్ తోటి, నిఘా ఇన్ఫర్మేషన్ తోటి ముందస్తుగానే పసిగట్టడం వల్ల ఒక పెద్ద నేరాలని నిరోధించినట్లయింది. కాబట్టి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన డిఎస్పీ మెట్పల్లి రవీందర్ రెడ్డి, కోరుట్ల ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎస్ఐ సతీష్ అండ్ వాళ్ళ సిబ్బంది సత్తయ్య, సంతోష్, కేశవ్, సాగర్, శ్రీలను రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా ఏ ఒక్కరైన వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా కొన్ని ఊర్లకు పోయి వస్తుండడము, వాళ్ళకు కొంత పాతనే క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉన్నా ఇమ్మీడియట్లీ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడుతుంది. పోలీసు తగు రీతిలో స్పందించి విచారణ చేసి నిజంగా సంఘ విద్రోహ శక్తులు అయితే వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లైసెన్స్ డేటా తీసుకొని ఇస్తాం.